వన్ మోర్ పోయం ఇది చెప్పబోతున్నాం. దట్ పోయం ఈస్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. యూనిట్ 3 లో పోయం హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. సో మనం వైల్డ్ యానిమల్స్ కి ఎలా చెప్తాము, క్యారలిన్ వెల్స్ రచించారు. సో ఈ పోయం మెయిన్ స్టోరీ ఏంటంటే ఇది ఒక హ్యూమరస్ స్టోరీ. అంటే యానిమల్స్ మనల్ని ఎలా దాడి చేస్తాయి, మనల్ని ఏ విధంగా దాడి చేస్తాయి, సింహం మన మీదకి ఎలా దాడి చేస్తుంది, టైగర్ మన మీదకి ఎలా దాడి చేస్తుంది, హైనా మన మీదకి ఎలా దాడి చేస్తుంది, క్రొకడైల్ మన మీదకి ఎలా దాడి చేస్తుంది, యానిమల్స్ మన మీదకి ఎలా వస్తాయి, ఎలా మన మీద ప్రవర్తిస్తాయి అనే దాన్ని ఈ యొక్క పోయిం మెయిన్ కంటెంట్. ఇప్పుడు మన పోయిం లోకి వెళ్ళిపోతాం, క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది కంటెంట్ చెప్పాను కాబట్టి. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టడీ ఇన్ హ్యూమరస్ జూలజీ. అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్టడీ, చాలా ఆసక్తికరమైన జంతు శాస్త్రంలో ఇది ఒక ఆసక్తికరమైన ఒక జూలజీ మీన్స్ వాట్, జంతువుల శాస్త్రం, స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ కాల్డ్ జూలజీ. హ్యూమరస్ అంటే హాస్యపూర్వకంగా అని ఆ విధంగా వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ స్టడీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో జంతువుల శాస్త్రంలో ఈ యొక్క హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన ఒక స్టడీ. ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఇది చాలా ఉపయోగపడింది, ఇది చాలా మనకి ఇది చాలా సమాచారాన్ని ఇస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇది సాల్వ్స్ ఎట్ వన్స్ హ్యూమరస్, ఇది కొన్నిసార్లు హ్యూమరస్ నవ్విస్తుంది, కొన్నిసార్లు చాలా హాస్యంగా ఉంటది, అండ్ సమ్ టైమ్స్ ఫ్రైటనింగ్ భయపెడుతుంది కూడా. ఇది మనల్ని ఫ్రైటనింగ్ మీన్స్ వాట్, భయపెడుతుంది కూడా. షార్ట్స్ అబౌట్ ఇన్ దిస్ పోయం అంటే పోయిటిక్ డివైజెస్, అంటే పోయిట్రీకి ఉపయోగించే సమ్ లిటరరీ డివైసెస్, పర్సోనిఫికేషన్, సిమిలీ, హైపర్బోల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా పోయిటిక్ డివైసెస్ అని. ఇవన్నీ కూడా చాలా వేరే షార్ట్స్ రకరకాలుగా అబౌండ్ పుష్కలంగా ఈ పోయం లో మనకి ఉన్నాయి. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఈ టెల్స్ us ది వే టు ఐడెంటిఫై డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్. ఈ పోయం మనకి ఏం చెప్తుందంటే ఒక దారి చూపిస్తుంది. ఏం చెప్తుందంటే హౌ వే టు ఐడెంటిఫై, ఎలా ఐడెంటిఫై చేయాలి, డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని చెప్తాది ఒక పోయం హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. ఏమని చెప్తుందంటే వైల్డ్ యానిమల్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. సో అండ్ ఇట్ ఫాలోస్ ఏ ప్యాటర్న్. ప్యాటర్న్ మీన్స్ వాట్, మాదిరిగా ఉన్నా అంటే క్రమంగా అంటారు కదా, దాన్ని ఫాలో అవుతుంది పోమ్. ఫస్ట్ ది డిస్టింక్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ గ్రాఫికలీ ప్రెజెంటెడ్ హియర్. ఫస్ట్ ది డిస్టింక్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ది యానిమల్స్ ఆర్ గ్రాఫికల్లీ ప్రెజెంటెడ్. అంటే ఇక్కడ డిస్టింక్ట్ అంటే ఏంటి, వేరుగా ఉన్న ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్స్ అంటే ఏంటి, శారీరకంగా ఉన్న, ఫ్యూచర్స్ మీన్స్ లక్షణాలు, శారీరకంగా ఉన్న లక్షణాలతో కూడిన యానిమల్స్, శారీరక లక్షణాలతో కూడిన యానిమల్స్ ని గ్రాఫికల్లీ ప్రెజెంటెడ్. గ్రాఫికల్లీ అంటే ఏంటి, క్లియర్ డీటెయిల్స్, క్లియర్ గా మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. ఏంటి, డిస్టింక్ట్ అంటే వేరుగా ఉన్న ఫిజికల్ గా ఉన్న యానిమల్స్ ని క్లియర్ గా మనకి ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. దెన్ దర్ యూనిక్ ట్రేట్స్ ఆర్ పోర్ట్రైడ్. అంటే పోర్ట్రైడ్ మీన్స్ వాట్ ఇస్ బై పోర్ట్రైడ్, చిత్రీకరించడం అంటే రూపొందించడం. యూనిక్ అంటే అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ గా, ట్రైట్స్ అంటే అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉన్న లక్షణాలతో కూడినవన్నీ, డిఫరెంట్ గా ఉన్న ట్రైట్స్ అంటే ఏంటి, లక్షణాలు, గుణాలు అంటారు కదా. సో లక్షణాలు, యూనిక్ గా ఉన్న లక్షణాలు అన్ని కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వాళ్ళ యొక్క యానిమల్స్ ఒక యూనిక్ గా ఉన్న లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఏ లార్జ్ బ్రౌన్ బీస్ట్, లార్జ్ గా ఉన్న బ్రౌన్ బీస్ట్. ఈ పాటికి మీకు అర్థమైపోద్ది ఏంటో, ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కోసం చెప్తున్నారు. వైల్డ్ యానిమల్స్ ఎలా ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయి, వాటి కోసం ఈ పోయం మనకి చెప్తుంది. అందులో ఫస్ట్ దేనికోసం చెప్తున్నారు, ఏ లార్జ్ బ్రౌన్ బీస్ట్ అంటే ఏంటి, what is mean by large brown beast that roars it prey is Asiatic lion. సో లార్జ్ బ్రౌన్ బీస్ట్ అంటే ఆటోమేటిక్ మనకు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ చెప్పారు యూనిక్ ట్రేట్స్ ఆర్ పోర్ట్రేడ్, గ్రాఫికల్లీ ప్రెజెంటెడ్, క్లియర్ గా చెప్తున్నారు యానిమల్స్ కోసం. అందులో ఫస్ట్ ఏంటి, లార్జ్ బ్రౌన్ బీస్ట్. లార్జ్ బ్రౌన్ బీస్ట్ అంటే దట్ రోర్స్, తన ఒక అరుపు, తన ఒక రోరింగ్, తన ఒక గర్జన మొత్తం చాలా ఎన్నో కిలోమీటర్స్ వరకు వినిపిస్తుంది. అట్ ఇట్స్ ప్రే అంటే ఏంటి, వాట్ ఈస్ మై ప్రే అంటే బాధకు గురైన వ్యక్తి, వేటాడి చంపి తినడం. లార్జ్ బ్రౌన్ బీస్ట్ దట్ రోర్స్ అట్ ఇట్స్ ప్రే అంటే తెలుసా, యానిమల్ హూ హంటెడ్ అంటే వేటాడి చంపి తినేది, వేరే యానిమల్స్ ని వేటాడి చంపి తినడాన్ని ప్రే అని అంటారు. సో ఏ లార్జ్ బ్రౌన్ బీస్ట్ అంటే యానిమల్, సింహం తన ఒక రోర్ గర్జించి ప్రే చేస్తుంది. ప్రే అంటే ఏంటి, వేరే యానిమల్ వేటాడి చంపి తింటది, అది ఏసియాటిక్ లైన్. ఆ విధంగా ఏషియన్ లైన్ ని మనల్ని చూపించారు. ఏషియన్ లైన్స్ ఇంకా మనకి గుజరాత్ లో ఉంటాయి. కొన్ని ఏషియన్ లైన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తర్వాత జనరేషన్ కూడా చూపించడానికి గుజరాత్ లో వాళ్ళని నీట్ గా నూరిష్ చేస్తున్నారు.
ఏ నాబల్ లుకింగ్ యానిమల్ దట్ హ్యాస్, ఇది లైన్ కోసం చెప్తున్నారు. లైన్ కోసం నేను పోర్ట్రేట్ ఎలా చేస్తున్నారు, ఏ లార్జ్ బ్రౌన్ బీస్ట్ దట్ రోర్స్ అట్ ఇట్స్ ప్రే. చాలా లార్జ్ గా బ్రౌన్ బీస్ట్, బ్రౌన్ కలర్ లో చాలా లార్జ్ జైంట్ గా ఉంటది, గర్జిస్తది. అట్ ఇట్స్ ప్రే అంటే ఆహారం కోసం చంపి తింటది వేరే దాన్ని వేసిన లైన్ కింద పోల్చారు లైన్ ని. ఇక్కడ ఏంటి యానిమల్స్ ఎలా ఉంటాయో చెప్తున్నారు కదా అందులో. తర్వాత ఇంకా ఎవరి కోసం చెప్తున్నారు గమనించండి, మీరు కనిపెట్టండి. ఏ నోబల్ లుకింగ్ యానిమల్ దట్ హ్యాస్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎ బ్రైట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఈట్స్ ఇట్స్ విక్టిమ్ ఈస్ ద రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్ ఏ విధంగా చెప్తున్నారు, ఏ నోబల్ లుకింగ్, నోబల్ మీన్స్ వాట్, కీర్తి గల. నోబల్ అంటే ఏంటి, ఒక కీర్తి గల, గొప్ప కీర్తి గల. లుకింగ్ యానిమల్ దట్ హ్యాస్ బ్లాక్ స్ట్రైప్స్ అంటే చారలు, బ్లాక్ స్ట్రైప్స్ నల్లగా ఉంటాయి కదా చారలు పులి మీద, అవి ఆన్ బ్రైట్ ఎల్లో కలర్, తన ఎల్లో కలర్ బాడీ మీద బ్రైట్ గా ఉంటే స్ట్రైప్స్ చారలు. ఈట్స్ ది విక్టిమ్ ఈస్ ద బెంగాల్ టైగర్. సో దొరికి తన చంపి తినేది విక్టిమ్. సో దొరికి వేటాడి చంపి తింటాది, జంతువుల్ని వేటాడి చంపి తింటాది, అదే బెంగాల్ టైగర్. చూసారా, లయన్ నుంచి బ్రౌన్ బీస్ట్ రోర్స్ అని పోల్చారు. ఇక్కడ టైగర్ నోబల్ కీర్తి గల యానిమల్, బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి దానికి, ఎల్లో బ్యాక్గ్రౌండ్, బాడీ మీద ఎల్లో బ్లాక్ స్ట్రైప్స్ నల్ల చారలతో ఉంటది అని చెప్తుంది. ఈట్స్ ఇట్ విక్టిమ్ అంటే చంపి తింటది, తన దగ్గరికి వచ్చిన వాటిని, దాన్ని బెంగాల్ టైగర్ కి పోల్చాడు. నెక్స్ట్ ఏ యానిమల్ కోసం చెప్తున్నారు చూద్దాం. అంటే ఏంటి, ఒక్కొక్క యానిమల్ కోసం కూడా చెప్తున్నారు. లైన్ అయిపోయింది, టైగర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ది వన్ విత్ పెప్పర్డ్ స్పాట్స్ అండ్ దట్ లీప్స్ ఆన్ యూ ఈస్ ది లిపార్డ్. లిపార్డ్ అంటే ఎలా పోల్చారు లిపార్డ్ ని, ది వన్ హూ విత్ పెప్పర్డ్ స్పాట్స్. వాట్ ఈస్ మీ పెప్పర్డ్ స్పాట్స్, స్ప్రింకిల్ అంటే చుక్క చుక్కలుగా నల్ల చుక్కలు ఉంటాయి కదా స్పాట్స్. అండ్ దట్ లీప్స్ అంటే ఏంటి, జంప్ విత్ గ్రేట్ ఫోర్స్, చాలా ఫోర్స్ గా జంప్ అవుతుంది. ఐ మీన్ జింకల మీద, డీల్స్ మీద చాలా ఫోర్స్ గా వెళ్తది లీప్స్. అదే ఏంటి లిపార్డ్. ఏంటి, ది వన్ హూ పెప్పర్డ్, దాని రూపురేఖ ఎలాగుంటే క్యారికేచర్, తన బాడీ అంతా కూడా పెప్పర్డ్ స్పాట్స్ అంటే, పులి అంటే బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి, ఇది అలా కాదు, చాలా ఎక్కువగా ఉంటాయి. పెప్పర్ జెల్కి ఎలా ఉంటది, స్పాట్స్ అలా ఎక్కువ మచ్చలతో ఉంటది. లీప్స్ అంటే హెవీ ఫోర్స్ మీద దూకి చంపుకొని తింటది, అదే లిపర్డ్. బ్రౌన్ బీస్ట్, బిగ్ లార్జ్ బ్రౌన్ బీస్ట్ అంటే ఏంటి, అది లయన్. నోబల్ లుకింగ్ యానిమల్ దట్ హాస్ బ్లాక్ స్ట్రైప్స్ అంటే ఏంటి, టైగర్ తో పోల్చాడు. అలాగే పెప్పర్డ్ స్పాట్స్ అంటే ఎక్కువ చుక్కలు, నల్ల చుక్కలతో ఉన్న దాన్ని, ఎక్కువ హెవీ ఫోర్స్, హెవీ ఫోర్స్ తో నేను లిపోర్డ్ తో పోల్చాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, మీకు ప్యాసేజెస్ లో ఇలాగే అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్స్. ది క్రీచర్స్ ఆర్ నెక్స్ట్. ఇప్పుడు లిపోర్డ్ అయిపోయింది, టైగర్ అయిపోయింది, లైన్ అయిపోయింది. ది క్రీచర్స్ దట్ వన్ హు గో నియర్ దెమ్ ఆర్ బియర్స్. కొన్ని క్రీచర్స్ ఉంటాయి, మనల్ని దగ్గరికి వెళ్ళగానే గట్టిగా బిగించేస్తుంది, మనం ఎంత వేడిపించుకున్నా వదలదు, చాలా టైట్ గా బిగించేస్తుంది. దాన్ని ఏమంటారు, ఎలుగుబంట్లు, బియర్స్ అని అంటారు. దాన్ని ఏమంటారు, బియర్స్ అంటారు. బియర్స్ ఎలా పోల్చారు, దట్ ది క్రియేచర్ దట్ హగ్, దాన్ని మళ్ళీ హగ్ చేసుకుంటది మన దగ్గరికి వెళ్ళగానే. సో దాన్ని ఏమంటారు, బియర్స్ అని అంటారు. సో లైన్ కి ఒకలా చెప్పారు, టైగర్ కి ఒకలా చెప్పాడు, చిరుతపులికి ఒకలా చెప్పాడు, బియర్స్ కి ఏమని చెప్తున్నాడు, ఆ క్రియేచర్స్ అంట అది హగ్ చేసుకుంటే అంట, కౌగులించుకుంటే అంట చాలా టైట్ గా ఊపిరి బిగించేస్తుందంట. మన ఊపిరి కూడా ఆగదంట, అంత గట్టిగా బిగించేసుకుంటుందంట, మళ్ళీ అంత బిగిస్తుందంట. దాన్ని బియర్స్ కింద పోల్చాడు. దోస్ విత్ స్మైల్, నెక్స్ట్ దేనికోసం చెప్తాడు చూద్దాం. 4 యానిమల్స్ అయితే. నెక్స్ట్ 5th వన్, దోస్ విత్ స్మైల్ ఆర్ హైనాస్. ఏవైతే నవ్వుతాయో దాని హైనాస్ అంటే గుంటనక్కలు అంటారు కదా, అవి హైనాస్ అంటారు. అండ్ దోస్ ఆర్ క్రై ఆర్ క్రొకోడైల్స్. క్రొకోడైల్ అంట చంపి తిన్నప్పుడు అంట ఏడుస్తాయంట. అంటే అప్పుడు మనం మోసపోకూడదు. ముసలి కన్నీళ్ళు అంటారు చూసారా, ముసలి కన్నీళ్ళు ఏంటి, హైనాస్ అనేవి నవ్వుతాయి, క్రొకోడైల్స్ అనేవి చంపి తిన్నప్పుడు అంట. హైనాస్ అంటే మనల్ని చంపి తిన్నప్పుడు అంట నవ్వుకుంటూ చంపి తింటాయంట. మళ్ళీ క్రొకోడైల్స్ అంట మనల్ని చంపినప్పుడు అంటే ఏడ్చుకుంటూ చంపి తింటాయంట. సో మనకి ప్యాచెస్ లో మనకి బాగా యూస్ అవుతాయి ఇలాంటివన్నీ కూడా. లాస్ట్ కమ్స్ ది, ఇంకా ఫైనల్ గా దేనికోసం చెప్తున్నారంటే, లాస్ట్ కమ్స్ ది కెమిలియన్. ఇది చూడడానికి వెరీ స్మాల్ లైక్ లిజర్డ్, చూడడానికి ఇది బల్లిలా ఉంటది, తన సరౌండింగ్స్ అన్నింటిలో కలిసిపోతుంది. ఇన్ సచ్ వే దట్ వి సీ నథింగ్, ఏమి ఏనట్లుగానే కనిపిస్తుంది. సో కెమిలియన్ అంటే ఏంటి, చూడడం లిజర్డ్ లా ఉంటది, దాని రంగులుగా ఓసరం రంగులు మారుస్తుంది, తన సరౌండింగ్స్ అన్నింటిలో కలిసిపోద్ది. ఇన్ సచ్ వే అది మనకు అంత స్పష్టంగా కనిపించదు, ఏమి లేంటో కనిపిస్తుంది, ఎందుకంటే రకరకాల రంగులు మారుస్తూ ఉంటది. సో ఇది హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. ఒకసారి లెసన్ షార్ట్ గా చెప్తాను చూడండి. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ, హ్యూమరస్ స్టోరీ. జంతువుల ఒక సైకాలజిస్ట్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్స్, జూలజీ కోసం, జంతువుల శాస్త్రం కోసం
చాలా ఇది ఇన్ఫర్మేటివ్, చాలా అంటే సమాచారాన్ని ఇస్తుంది ఎక్కువ. అంటే ఈ లెసన్ ఏంటంటే నవ్వు ఉంటుంది, ప్రయత్నం భయం కూడా పడుతుంది. పోయిటరీ డివైసెస్ ఎక్కువ యూస్ చేశారు. పోయిటరీ డివైస్ అంటే పోయిం కోసం యూస్ చేసే అన్ని డివైసెస్, అంటే పెర్సోనిఫికేషన్స్ ఇలా అంటారు కదా, అవన్నీ కూడా యూస్ చేశారు. పుష్కలంగా ఉంటాయి పోయంలో. ఇందులో ఇది ఏంటంటే ఐడెంటిఫై డిఫరెంట్ వైల్డ్ అనిమల్స్, ఎలా మనం డిఫరెంట్ వైల్డ్ అనిమల్స్ ఐడెంటిఫై చేయాలి, డిఫరెంట్ వైల్డ్ అనిమల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. అందులో దానికి ఒక ప్యాటర్న్, దానికి ఒక ప్రతి యానిమల్ ఒక పద్ధతి ఉంటుంది. ఇన్ని కూడా నీట్ గా ఈ యొక్క రచయిత నీట్ గా గ్రాఫికల్ క్లియర్ డీటెయిల్స్ మనకు ప్రెజెంట్ చేశారు. మనకి ఫస్ట్ యానిమల్ వచ్చి లార్జ్ బ్రౌన్ బీస్ట్, అది గర్జిస్తుంది. సో ఆ జంతువుల్ని వేటాడి చంపి తింటది ఆహారం కోసం. దాన్ని ఏషియన్ లైన్ మీద పోల్చారు. తర్వాత నాబల్ లుకింగ్, ఎంతో కీర్తి గల యానిమల్, దాని ఒంటి మీద బాడీ మీద బ్లాక్ స్ట్రైప్ నల్లని చార్లు ఉంటాయి, బ్రైట్ ఎల్లో బాడీ మీద బ్యాక్గ్రౌండ్ మీద, దాన్ని అది కూడా చంపి తింటది ఆహారం కోసం. దాన్ని రాయల్ బెంగాల్ టైగర్ గా పోల్చారు. తర్వాత వచ్చి వాళ్ళు పెప్పర్ స్పాట్స్, అంటే ఎక్కువ నల్ల మచ్చలు ఎక్కువ ఉంటాయి, పెప్పర్ స్పాట్స్ అంటారు కదా, ఈ హెవీ ఫోర్స్ తో జంతువుల్ని మీదకి ఎక్కి చంపి తింటది, దాన్ని లిపోడ్ కింద పోల్చారు. అంటే యానిమల్స్ ఒక ఐడెంటిఫికేషన్స్ మనకు చెప్తున్నాడు రైటర్. తర్వాత వచ్చి ది క్రియేచర్ దట్ హగ్, ఒక క్రియేచర్ ఉంటుందంట, మళ్ళీ హక్ చేసుకుంటుందంట, కౌగులించుకుంటుందంట. కౌగులించుకుంటే అంటే మనకి ఊపిరి ఆడినట్టుగా ఉంటుందంట, దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటే దాన్ని బియర్స్ కింద పోల్చారు. దోస్ విత్ స్మైల్ ఆర్, నవ్వే యానిమల్స్ ని హైనస్ అంట. హైనస్ చంపి తిన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటదంట. క్రోకోడైల్స్ అనేవి చంపి తిన్నప్పుడు అంటే ఏడుస్తుందంట. అండ్ లాస్ట్ కమ్స్ కెమిలియన్ అనేది, కెమిలియన్ అనేది చాలా చిన్నగా ఉంటుందంట, లిజార్డ్ లాగా, బల్లి లాగా ఓసలు రంగులు మారుస్తూ ఉంటది. అది తన సరౌండింగ్స్ అన్నిటితో కలిసిపోతూ ఉంటది. డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్న ప్రతి యానిమల్స్ కి అలా నీట్ గా కళ్ళ కట్టినట్టుగా గ్రాఫికల్ గా ప్రెజెంట్ చేశారు క్లియర్ డీటెయిల్స్ రైటర్. సో ఈ యొక్క లెసన్ కనుక, ఈ యొక్క పోమ్ సమ్మరీ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి లెసన్స్ అన్ని కూడా నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. ఒకసారి థీమ్ చెప్తాను చూడండి. మెయిన్ థీమ్, ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి అంటే అసలు డిస్క్రైబ్ సెవరల్ యానిమల్ స్పీసీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ డేంజరస్ వైడ్లీ అండ్ ఫన్నీలీ. సో ఇప్పుడు డిఫరెంట్ అండ్ డేంజరస్ యానిమల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, తన రూపురేఖలు ఏంటి, తన క్యారికేచర్స్ ఏంటి, ఏ యానిమల్ బిహేవింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి యానిమల్స్ ని, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకొక వన్ కంటెంట్ ఏంటంటే అందరూ యానిమల్స్ జడిసిపోతారు. యానిమల్స్ అని మన ప్రదేశంలో కోసం మనం భయపడుతుంటాం. యాక్చువల్ గా వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. మనం వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి అవసరమైన డిఫారెస్టేషన్ చేసి వాళ్ళ ఉన్న ప్లేసెస్ లో మనం అన్ని కబ్జా చేసి హౌసెస్ అని చేసుకుంటున్నాం, హౌస్ అని కట్టించుకుంటున్నాం. అవి ఎక్కడున్నా తెలియక మన ప్రదేశానికి వచ్చేస్తున్నాయి. సో తప్పు మనది. సో యానిమల్స్ తప్పు అనేది కావు. సో ఈ పోయం లో ఇంకా ఏం చెప్తారంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ ఒక లక్షణాలు, అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా తన లక్షణాలు చూసి ఐడెంటిఫై చేయాలి. ఇందా మనం చెప్పుకున్నాం సింహం యొక్క లక్షణాలు, టైగర్ యొక్క లక్షణాలు, చిరుతపుల యొక్క లక్షణాలు, ఇలా హైనాస్ ఒక లక్షణాలు, ప్రతి ఒక్క యానిమల్స్ ఒక లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదే ఒక పోయం ఒక మెయిన్ కంటెంట్. డిస్క్రైబ్ డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ జంగల్స్. అడవిలో ఉన్న డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ మనం ఎలా కనిపెట్టాలి, సో వాటి యొక్క యూనిక్ ఫీచర్స్, వాటి యొక్క బిహేవియర్స్ తో మనం ఎలా కనిపెట్టాలి, ప్రతిదానికి కొన్ని వెరైటీ బిహేవియర్స్ ఉంటాయి, యూనిక్ బిహేవియర్ అని చెప్పేది ఈ యొక్క పోయం మెయిన్ థీమ్. హోప్ అండర్స్టాండ్ దిస్ పోయం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మా.